హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. సో ఈరోజు మన వీడియోలో చూసారు కదా, ఒక మంచి గెస్ట్ అయితే వచ్చారు గాయ్స్. ఈ చిన్న పిట్ట మేబీ బయట మనకి టెంపరేచర్ చాలా ఉంటుంది కదా ఇప్పుడు, అండ్ హ్యూమిడిటీ కూడా చాలా ఉంది. మేబీ అది ఒక రీజన్ అనుకుంటా. అది కళ్ళు తిరిగి అయితే కింద పడిపోయింది, అండ్ అటు అది అసలు ఎగరలేని స్థితిలో ఉంది. సో మేము దాన్ని తీసుకువచ్చి కొంచెం వాటర్లో గ్లూకాన్ డి అయితే కలిపాం గాయ్స్. కలిపి ఇచ్చిన తర్వాత అది కొంచెం ఫ్రీ అయ్యింది, అండ్ ఒక రోజైతే ఉంది. తర్వాత దానికి అదే ఎగిరిపోయింది. అండ్ మాకు మామిడి పొలాలైతే ఉన్నాయండి. సో ఎండ్ ఆఫ్ ద సీజన్ కదా, చక్కగా అన్ని కైండ్స్ ఆఫ్ మామిడి పళ్ళను తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా నేను ఇలా ప్యాకింగ్స్లో పెట్టేశాను. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి ఇద్దామని చెప్పి ఇలా నీట్గా ప్యాక్ చేసాము. సో మనకి ఏదున్నా కానీ ఎంతో కొంత మనము ఇలా అందరితోని షేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ గాయ్స్. మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. రెయినీగా అయితే ఏమీ లేదు, కానీ చూస్తాక మాత్రం క్లైమేట్ బాగుంది. అండ్ స్టార్టింగ్ నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఈలోపు కొంచెం లెమన్ వాటర్ కూడా తాగేద్దామని చెప్పేసి కొంచెం లెమన్లో ల్యూక్ వామ్ వాటర్ని వేసేసుకొని కన్జ్యూమ్ చేసేస్తే. అండ్ ఈరోజు నువ్వులుండలు చేస్తున్నాను గాయస్. సో దానికోసం చక్కగా నువ్వుల్ని ఫైన్గా రోస్ట్ చేశాను, డ్రై రోస్ట్ చేశాను. చేసుకుని ఇది ఇప్పుడు మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి 1:3 రేషియో, అంటే 3 గ్లాసుల నువ్వులకి ఒకే ఒక్క గ్లాసు బెల్లం పొడి. సో ఇందులో మనం ఎలాంటి విధమైన గీ కానీ ఆయిల్ కానీ వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వుల్లోనే కంప్లీట్గా ఆయిల్ ఉంటుంది కదా. సో ఆ మాయిశ్చర్తోనే మనకి ఇలా ఉండనేది ఫామ్ అయిపోతుంది. అండ్ హెల్త్ వైజ్ అయితే చాలా బాగుంటుంది గాయస్. ఇది యాక్చువల్లీ నేను అంత రెగ్యులర్గా చేసే రెసిపీ అయితే కాదు, బట్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అందరూ కూడా హెల్త్ కాన్షియస్ ఉంటున్నారు కదా. సో నేను ట్రైన్ చేసుకుంటున్నాను కొంచెం ఇలా హెల్తీగా రెసిపీస్కి స్విచ్ అవుదామని చెప్పేసి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ టొమాటో చట్నీ గాయస్. ఇడ్లీ అనేది చాలా మందికి మ్యాక్సిమం అందరికీ నచ్చే బ్రేక్ఫాస్ట్ కదా. సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతున్నాయి, అండ్ పక్కన టమాటో చట్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఏమీ లేదండి, ఆయిల్లో కొంచెం టమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఇంకా కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసి మిక్స్ చేసేస్తే టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. అండ్ మీకు ఇష్టమైతే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే తాలింపు స్కిప్ చేసేసాను. అండ్ దాంతోపాటు కొంచెం టీ కూడా పెట్టేసుకుంటున్నాను గాయస్. నాకైతే ఇలాంటి వీడియోస్ లైక్ టీ ఇలా పొంగుతున్నప్పుడు, లేదా ఈ టీ అనేది మనం కప్స్లోకి సర్వ్ చేస్తున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ క్లిప్పింగ్స్ ఉంటాయి కదా, అవి చూసినప్పుడు నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. సో మీకు ఎలా ఉంటుంది, జస్ట్ ఇలాంటి టీ వీడియోస్ అనేవి మీకు ఎలా ఉంటుంది అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఆ తర్వాత నేను నెక్స్ట్ డేకి దోశకి మల్టీగ్రెయిన్ దోశ కోసం రెడీ చేసేసుకుంటున్నాను. ఏమీ లేదండి, కొంచెం మినప్పప్పు, కొర్రలు, జొన్నలు, అరికెలు, రాగులు, ఇవన్నీ చక్కగా లాస్ట్లో కొద్దిగా అటుకులు వేసేసుకొని నానపెట్టేసుకోవాలి. 12 hours వరకు నానపెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది దోశ అనేది. అండ్ ఈరోజు వచ్చేసి ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా, సో దానితో కిచిడీలా చేస్తున్నాను గైస్. సో ఫస్ట్ ఏంటంటే ఆయిల్లో ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్స్, కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకుని బాగా ఫైన్గా ఫ్రై అయిన తర్వాత ఎర్ర గోధుమ నూక ఉంటుంది కదా, సో అది కూడా వేసేసుకుని చక్కగా ఒక్కసారిలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో.
ఆ తర్వాత 1:3 రేషియోలో వాటర్ వేసుకోండి. అంటే 1 కప్పు రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఒకసారి సాల్ట్ చూసుకొని జస్ట్ ఓన్లీ ఒకే ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదైతే టమ్మీకి చాలా లైట్ ఉంటుందండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనం క్యారెట్స్ వేసాం కదా, సో హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇంకా ఒక 2-3 కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, ఈ రవ్వ తీసాను కదా, సో ఇది మిగతా రవ్వని ఇలా సీల్ చేసేస్తున్నాను. అండ్ కుక్కర్ కూడా అయిపోయింది. చూసారా ఎంత హెల్దీ అయిన డిష్. టమ్మీకి అయితే చాలా లైట్ ఉంటుందండి ఇది. మీకు ఇందులో ఇష్టమైతే బఠానీ వేసుకోవచ్చు, బంగాళదుంపలు వేసుకోవచ్చు. ఆప్షనల్ అండి, మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మన ఈ వ్లాగ్స్ మీరు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ. బాయ్.